శాంతి. నా పేరు కుమారి లిల్లీ. నేను ఆల్బమ్ డిజైనర్ గా, ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాను. నేను బ్రహ్మకుమారికి వచ్చి 1.5 ఇయర్ అవుతుంది. నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే లవ్, పీస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ 3 నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడ. ఇక్కడ సిస్టర్స్ మనకి ఎంత లవ్ చూపిస్తారంటే ఇది పేరెంట్స్ కూడా అంతలా చూపించరేమో అనిపిస్తది. అదైతే ఫస్ట్ థింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకోటి ఏంటంటే నేను కొంచెం డిప్రెస్ గా ఉండేదాన్ని. అంటే ఇంకా నాకు కాన్ఫిడెన్స్ ఇంకేం ఉండేది కాదు. చాలా డిప్రెస్ గా ఉండేదాన్ని, చాలా లోగా ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ పీస్ ఎన్వైరన్మెంట్ అనేది ఇక్కడ మెడిటేషన్ చేసిన తర్వాత నాకు దొరికింది. ఇంకోటి ఏంటంటే నేను అసలు ఏవో జాబ్స్ కి ట్రై చేస్తూ ఫెయిల్యూర్ అవుతూ అలా ఉంటే ఇక్కడ సిస్టర్స్ నాకు సజెషన్స్ చేస్తూ ఉండేవారు. ఫిజికల్ గా, ఎమోషనల్ గా ఏదైనా నాకు సాడ్ థింగ్ ఏదైనా ఉంటే వాళ్ళు నాకు సజెషన్స్ చేసి ఇక్కడ సిస్టర్స్, బ్రదర్స్ నాకు చాలా హెల్ప్ చేసి నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నానంటే ఇక్కడ ఈ బ్రహ్మకుమారి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాకు బాగా హెల్ప్ చేసి నాకు ఈ పొజిషన్ కి వచ్చేలా చేశారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పీస్ కంప్లీట్లీ పీస్ఫుల్ గా ఉన్నాను. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే చాలా పెరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను చాలా మంచిగా ఇక్కడ డైలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మాట. ఇక్కడ సజెషన్స్ ఎలా ఇస్తారంటే ఏదైనా సాడ్ గా ఉన్నారనుకో వాళ్ళే సిస్టర్స్ వచ్చి ఇలా చేయండి, వాటికి మనకి అది అయిపోయిన తర్వాత ఓకే ఇది మీకు బాగా సజెషన్ వర్క్ అయిందా లేదా లేదా ఇంకా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఫెస్టివల్స్ అయితే చాలా బాగా జరిపిస్తారు. ఫెస్టివల్స్ నాకు ఒకసారి అయితే విష్ణుమూర్తిగా యాక్ట్ చేయడానికి ఇచ్చారు. అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అయితే నిజంగా నేనే విష్ణుమూర్తి అయిపోయానేమో అని అనిపించింది. చాలా బాగా ఎక్స్పీరియన్సెస్ మాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ఇంకా బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి, అంటే ఇప్పుడు నేను ఉండే జాబ్ లో అయితే ఎక్కువగా అమ్మాయిలు ఎవరు ఉండరు. కాకపోతే నాకు ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగబట్టి సరే నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఇక్కడ నాకైతే ఇన్స్పిరేషన్ ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళు నిజంగా బాగా నాకు ఇన్స్పైర్ చేయబట్టి నేను నాకు ఒక కొత్త లైఫ్ ఇచ్చారన్నమాట ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో నేను ఇప్పుడు కంప్లీట్లీ చాలా హ్యాపీ అండ్ ఫుల్లీ రికవర్డ్. థ్యాంక్ యూ బ్రహ్మకుమారి, థ్యాంక్ యూ.